ఒకసారి సురేష్ గారు వారన్న మాట ప్రకారం చూస్తే ఇక్కడ హైదరాబాద్ మాత్రమే కాదు, ఇప్పుడు బెంగాల్ విషయానికి వస్తే ఇప్పుడు ఈ షువో సునీల్ దాస్ అనే పేరు మార్చుకున్న వ్యక్తి, అతను మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వ్యక్తి. అయితే తన దగ్గర ఇందాక నేను చెప్పిన ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా దొరికాయి. ఆఖరికి స్కూల్లో టీసీ తీసుకున్న సర్టిఫికెట్ లాగా కూడా అక్కడ ఫేక్ సర్టిఫికెట్ క్రియేట్ చేయాలి. అయితే మదర్సా నుంచి అక్కడ ఒక సర్టిఫికెట్ పొందాడు అనేది అర్థమవుతోంది. అదే మదర్సాలకు వెస్ట్ బెంగాల్ నుంచి ప్రభుత్వం 5,500 కోట్లు ఫండింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఆనవాళ్లను చూస్తే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ రియాలిటీస్, ఈ డాక్యుమెంట్స్ బయటపడుతున్నాయనే పరిస్థితిని చూస్తే ఎలా అర్థం చేసుకోవాలి? మ్యూట్లో ఉందండి. దీనికి అరకాన్ ఆర్మీ అండ్ కొట్లాడ చాలా రోజులు మొదలైన దాని ప్రకారం మనం బంగ్లాదేశ్ నుంచి వచ్చే రెఫ్యూజీస్ ని మనం రోహింగ్యాలు అంటాం, కానీ వీళ్ళు వచ్చేది మయన్మార్ నుంచి వచ్చారు. మయన్మార్ నుంచి వచ్చి వీళ్ళు మయన్మార్ వైపు నుంచి రఖీన్ స్టేట్ అని అంటారు, అంటే నార్దర్న్ మయన్మార్ లో అక్కడ ఒక రఖీన్ ఆర్మీ, సాల్వేషన్ ఆర్మీ అని చెప్పేసి వీళ్ళు అక్కడున్న మయన్మార్ ఆర్మీ మీద చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ ఈవెన్ బిఫోర్ ఇండిపెండెన్స్ మొదలైంది యాక్చువల్లీ. దాంట్లో చాలా మంది మనం చూస్తున్న రెఫ్యూజీస్ బంగ్లాదేశ్ వైపు నుంచి చూస్తున్నాం. కానీ అది కాకుండా మన వైపు మణిపూర్ లో కూడా ఇప్పుడు రీసెంట్ చూసాం 7 మంది రోహింగ్యాని రిటర్న్ పంపించారు. దాని మీద కూడా పెద్ద గొడవ చేశారు కాంగ్రెస్, ఎందుకంటే ఇది లీగలీ ఐడెంటిఫైడ్ రెఫ్యూజీస్. ఏమవుతుందంటే వీళ్ళు ఒకసారి భారతదేశానికి వచ్చిన తర్వాత వీళ్ళు వస్తుంటే బంగ్లాదేశ్ వైపు నుంచి వస్తారు. వీళ్ళు చాలా మంది జమ్మూలో సెటిల్ అయిపోయారు. జమ్మూలో సెటిల్ అయ్యి అప్పుడున్న గవర్నమెంట్ అక్కడ, అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉంటే అక్కడ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి రెఫ్యూజీ స్టేటస్ ఇచ్చే బదులు వాళ్ళు వీళ్ళకి సిటిజన్షిప్ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారు. సార్ చెప్పినట్ల రేషన్ కార్డు ఉండొచ్చు. మమతా బెనర్జీ అయితే విపరీతంగా పంచిపెట్టారు. అది బంగ్లాదేశ్ వార్ టైం నుంచి 71 నుంచే మనకు తెలుసు ముర్షిదాబాద్, మాల్డా ఏరియా మొత్తం కంప్లీట్ గా ముస్లిం మెజారిటీ రీజన్ అయిపోయింది అక్కడ ఉన్న అన్ని కాన్స్టిట్యూన్సీ. అది కాకుండా నార్దర్న్ అస్సాం లో చాలా మంది కాన్స్టిట్యున్సీలు ఇప్పుడు దే ఆర్ బికమింగ్ కంప్లీట్లీ ముస్లిం డామినేట్. 21 కాన్స్టిట్యున్సీ ఉన్న దాంట్లో మనకు తెలుసు ఏఐయుడిఎఫ్ అని చెప్పే పార్టీ కూడా వాళ్ళు ఉండి కేటర్ టు ఓన్లీ ముస్లిమ్స్ ఫ్రమ్ బంగ్లాదేశ్ ఒరిజినల్ ఫ్రమ్. దాంతోనే మనకు తెలుసు అక్కడ అస్సాంలో పెద్ద గొడవ జరిగింది. రాజీవ్ గాంధీ టైంలో ఆల్ అస్సాం స్టూడెంట్స్ కానివ్వండి వీళ్ళందరూ కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. పూర్తి చేసుకున్న తర్వాత వీళ్ళని అస్సాం నుంచి పంపిద్దాం అనుకున్నారు, కానీ అది దాకా జరగలేదు. అస్సాంలో ఇప్పుడు కూడా డిటెన్షన్ క్యాంప్స్ ఉంది. ఇన్ఫాక్ట్ అస్సాం మీద ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేసిన ఒకటే స్టేట్ అస్సాం. కానీ ఈ గొడవని ఎట్లా ఆపుతారు? అది పెద్ద సమస్య. ఎందుకంటే ఒకసారి వీళ్ళకి యుఎన్హెచ్సిఆర్ స్టేటస్ ఇచ్చిన తర్వాత, అంటే యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీ స్టేటస్ ఇచ్చిన తర్వాత వీళ్ళని మనం టెక్నికలీ బయట పంపించలేం. మన కౌంట్ ప్రకారం, మన ఇప్పుడున్న లేటెస్ట్ కౌంట్ ప్రకారం మన భారతదేశంలో యుఎన్హెచ్సిఆర్ వాళ్ళ రెఫ్యూజీ కార్డ్ ఇష్యూ చేస్తారు. అంటే వీళ్ళు వచ్చిన తర్వాత యుఎన్హెచ్సిఆర్ ఆఫీస్కి వెళ్ళి రెఫ్యూజీ కార్డ్ తీసుకుంటారు ఢిల్లీలో. దాని ప్రకారం 18,000 మంది మన దగ్గర ఉన్నారు. 18,000 మంది రెఫ్యూజీస్, ఒరిజినల్ రెఫ్యూజీస్, రోహింగ్యా రెఫ్యూజీస్ భారతదేశంలో ఉన్నారని చెప్పి యుఎన్హెచ్సిఆర్ సర్టిఫై చేస్తారు. వీళ్ళని మనం టెక్నికలీ వాపస్ పంపించలేము. కానీ అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఇక్కడ సిటిజన్షిప్ కూడా ఇవ్వలేము. ఎందుకంటే మన సిఏ లా చాలా క్లియర్. అది బంగ్లాదేశ్ మన వైపు నుంచి బంగ్లాదేశ్ లో ఉన్న హిందూ మైనారిటీ కమ్యూనిటీ కంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇట్లాంటి దేశాల నుంచి వస్తున్న మైనారిటీ కమ్యూనిటీ మీద జరిగిన దాడిన తర్వాత హిందువులు, హిందూ క్రిస్టియన్స్, సిక్, పార్సీస్ మీద వాళ్ళు పారిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి మనం సిఏ ప్రకారం సిటిజన్షిప్ ఇస్తాం. దానికే కాంగ్రెస్ వాళ్ళు గొడవ ఎందుకు చేస్తున్నారంటే ముస్లిమ్స్ కూడా మీరు ఇవ్వాలి, అట్లా అంటే ఈ మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇవ్వాలి, అంటే వాళ్ళు కూడా ఒరిజినల్లీ ఇండియన్స్ అయిపోతారు. దానికోసం మేము ఇంత గొడవ చేశారు ఎంఐఎం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళంతా, సమాజ్వాదీ పార్టీ. సో మనం అర్థం చేసుకోవాలంటే వీళ్ళ స్టేటస్ ఏంటి, వీళ్ళని ఎట్లా రిటర్న్ పంపించచ్చు. రిటర్న్ పంపించండి మనకన్నా పెద్ద ప్రాబ్లం బంగ్లాదేశ్ లో. అక్కడ కాక్స్ బజార్ అని ఒక పెద్ద టౌన్ ఉంది. ఆ టౌన్ లో ఆల్మోస్ట్ వేలాది మంది, లక్షలాది మంది రెఫ్యూజీస్ వచ్చారు మయన్మార్ నుంచి. వీరేం చేశారు, అక్కడి నుంచి ఎందుకు పారిపోయి వచ్చారంటే అక్కడ చాలా పెద్ద గొడవ నడుస్తుంది, అంటే ఇంటర్సీన్ ఫైటింగ్ అని. ఇప్పుడున్న మయన్మార్ ఆర్మీకి వీళ్ళకి ఆల్మోస్ట్ 650 కిలోమీటర్ దూరం క్యాపిటల్ నుంచి, మయన్మార్ క్యాపిటల్ ఏరియా రఖీన్ స్టేట్ అంటారు. అక్కడ జరుగుతున్న గొడవలో పారిపోతూ వస్తున్నారు చాలా మంది వచ్చి. బంగ్లాదేశ్ వైపు నుంచి భారతదేశానికి ఎంటర్ అయ్యారు, కొంతమంది మణిపూర్ వైపు నుంచి ఎంటర్ అయ్యారు. కానీ వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయడంలో చాలా చాలా, ఎందుకంటే వీళ్ళు ఒకసారి వచ్చిన తర్వాత సార్ చెప్పినట్టు వీళ్ళు ఇల్లీగల్ గా ఆధార్ కార్డు తెచ్చుకుంటారు, వీళ్ళు ఇల్లీగల్ రేషన్ కార్డు తెచ్చుకుంటారు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు, అన్ని చేస్తారు. అంటే అక్కడున్న స్టేట్ గవర్నమెంట్ దీన్ని సపోర్ట్ చేస్తే ఇది హైదరాబాద్ లో అయితే ఒక రోహింగ్యా ఫుట్బాల్ టీం కూడా ఉంది. ఆలోచించాలి, అంతా అక్కడ దాకా వచ్చాం మనం. సో సరే రెఫ్యూజీస్ అంటే యూఆర్ సపోజ్ టు మన, కానీ మనం రాటిఫై చేయలేదు.
వీ హావ్ నాట్ సైన్ ద ఇంటర్నేషనల్ డాక్యుమెంటేషన్ రెఫ్యూజీస్ ఒక అగ్రిమెంట్ ఉంది, దాన్ని మన భారతదేశం సైన్ చేయలేదు. అది బేసిక్లీ 1951 రెఫ్యూజీ కన్వెన్షన్ అన్నారు, 1967 ప్రోటోకాల్ అన్నారు, అది మనం సైన్ చేయలేదు, భారతదేశం సైన్ చేయలేదు. సో వీఆర్ నాట్ అబ్లైజ్, వీళ్ళు తీసుకోవాలని మనకి ఏ రూల్ లేదు. ఓకే, కానీ 2019 రిపోర్ట్లోనే 18,000 ఇక్కడ మంది ఉంటారు. ఇప్పుడు 2024 మీరు అఫీషియల్ గా ఒక 24 నుంచి 28,000 మంది ఇక్కడ ఉంటారు. అన్అఫీషియల్ గా టోటల్ ఒక 50,000 నుంచి 60,000 మంది భారతదేశం. ఓకే, కానీ 2018 తర్వాత మోదీ గవర్నమెంట్ ఏం చేశారంటే 2018 తర్వాత చాలా మందిని వాళ్ళు రిటర్న్ పంపించడం మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ వచ్చారు కదమ్మా, షేక్ హసీనా వచ్చినప్పుడు భారతదేశం వాళ్ళతో మాట్లాడుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా అదే ప్రాబ్లం, అవునవును, వాళ్ళు కూడా రిటర్న్ పంపించాలని చూస్తున్నారు కానీ వాళ్ళతో కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంతమంది అక్కడ పడేసిన మళ్ళీ ఇంతమంది ఇక్కడికి వచ్చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ బార్డర్ అంత పోరస్ బార్డర్ అంత కంప్లీట్ గా వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళ బార్డర్. సురేష్ గారు, ఒకసారి మీరు అన్నట్టుగా వాళ్ళని రిటర్న్ పంపించడం విషయం కావచ్చు, లేకపోతే అక్కడ జరుగుతున్న ఈ ఇంటర్నల్ వార్ ఏదైతే ఉందో మయన్మార్లో, అది తర్వాత మళ్ళీ మహారాష్ట్రలో ధూలే కాన్స్టిట్యుయెన్సీలో మాలేగావ్లో ఎట్లా మైనారిటీ ఓట్స్ ఎక్కువ పడవడం వల్ల ప్రభావితమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.